తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రమైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ జూన్ మాసంలో 4వ పరిశుద్ధ దినం కొరకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 4వ పరిశుద్ధ దినంన నీ కృపలో పెంతెకోస్తు తర్వాత 5వ ఆదివారంను మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చిన అంశంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శిష్యుల యొక్క విలువ అని చెప్పి శిష్యుల యొక్క విలువ ఏంటో మాకు తెలియజేస్తున్నందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. శిష్యుల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నందుకని స్తోత్రములు. ఈ వాక్య సందేశం ద్వారా నాతోటి దైవజనులను, సహోదరులను, విశ్వాసులను, నాయన సంఘమును బలపరిచి నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి నీ మహిమ రాజ్యం కొరకు మమ్మల్ని స్తుతిపాత్రలుగా ప్రతిష్ఠించి వాడుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పెంతెకోస్తు తర్వాత 5వ ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటే ఇది ఆరాధన క్రమము. ఈ క్రమములో మనము ఒక భాగస్థులం, ఓకే కదా. ఈ దినము పెంతెకోస్తు తర్వాత 5వ ఆదివారము. అంశం వచ్చేసి కాస్ట్ ఆఫ్ డిసైపుల్స్, అంటే శిష్యత్వం యొక్క విలువ. శిష్యత్వం యొక్క విలువ. అంతకుముందు నేను మీకు ఏం చెప్పానంటే శిష్యుల యొక్క సాక్ష్యము, శిష్యులు ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పారని చెప్పి. అంతకుముందు 22వ సంవత్సరంలో నేనేం చెప్పానంటే శిష్యుల యొక్క బాధ్యతల గురించి చెప్పాను. ఈరోజు మనం ఏం చెప్తుంటే శిష్యుల యొక్క విలువ అని చెప్పేటువంటి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. నేను ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ మీకు ఆ యొక్క ప్రీవియస్ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను. శిష్యత్వం యొక్క విలువ, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్స్ అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా మనం బైబిల్ పాఠాలు జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 23 వరకు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 11 నుంచి 23 వరకు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. కీర్తనల గ్రంథం నుండి 34వ కీర్తన. రెండవ బైబిల్ పాఠము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. 2 Corinthians 6 chapter verses 1 to 10. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వచనాల వరకు. అక్కడ మనం జాగ్రత్తగా ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వరకు. అది సువార్త పాఠం. ఇవి మనం జ్ఞాపకం చేసుకొని దీంట్లో మనం ఏం చేస్తామంటే శిష్యత్వం యొక్క విలువ అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుందాం. శిష్యత్వం యొక్క విలువ. ఇక్కడ మీకు మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే డిసైపుల్, ఓకేనా, శిష్యుడు. ఈ డిసైపుల్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే డిసిప్లైన్ అనే మాట నుంచి వచ్చింది. డిసిప్లైన్, క్రమశిక్షణ, డిసిప్లైన్ కదా. డిసిప్లైన్లో నుంచి వచ్చిందే డిసైపుల్షిప్. శిష్యత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రమశిక్షణలో నుంచి శిష్యత్వం వచ్చింది. అంటే శిష్యత్వము అనేదే క్రమశిక్షణ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. క్రమశిక్షణ లేకపోతే శిష్యత్వము లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. శిష్యత్వము క్రమశిక్షణ, క్రమశిక్షణే శిష్యత్వం, ఓకే కదా. ఇక్కడ మనము గత వీడియోస్లో నేను మీకు ఏం చెప్పానంటే శిష్యుల యొక్క అసలు శిష్యులు అవ్వాలంటే నేనేం చేయాలి, యేసు ప్రభు శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి, అసలు శిష్యులు ఎన్ని రకాలు, ఆ తర్వాత శిష్యులు ఏం చేస్తే వాళ్ళు శిష్యులుగా మార్చబడతారు అని చెప్పేసి అని గత 2 వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను మీకు వాటిని లైట్గా ఒకసారి చెప్పేసి శిష్యత్వం యొక్క విలువల గురించి చెప్తాను. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఎవరు శిష్యులు అని చెప్పేసి అని మనం అనుకున్నట్టయితే శిష్యుడు అనేటువంటి మాటకి మరి డిసిప్లిన్ గురించి చెప్పాను కదా మీకు. మొట్టమొదటి నేను ఏం చెప్తా అంటే శిష్యుడు అంటే అర్థమంటే వెంబడించువాడు, ఫాలోవర్. ద ఫాలోవర్ అంటే వెంబడించేవాడు అని అర్థం, ఓకే కదా. ఈ వెంబడించేవాడు ఏమై ఉండాలంటే అభ్యసించువాడై ఉండాలి. సెకండ్ పాయింట్ అంటే అభ్యసించువాడై అంటే నేర్చుకునేవాడై ఉండాలి. నేర్చుకునేవాడు శిష్యుడు అవుతాడు తప్ప కదా, తప్పించుకొని పోయేవాడు శిష్యరికం చేయలేడు. కాబట్టి
నేర్చుకునేవాడు లేకపోతే అభ్యసించువాడు. నెంబర్ 1 నేను మీకేం చెప్పంటే ఫాలోవర్, వెంబడించేవాడు. నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకొని కదా, అంటే అర్థమంటే వెంబడించేవాడు శిష్యుడవుతాడు, అభ్యసించేవాడే శిష్యుడవుతాడు, అంటే నేర్చుకునేవాడై ఉంటాడు. తర్వాత నెరవేర్చేవాడు, ఫుల్ఫిల్మెంట్ కదా, అంటే ఏ పని చెప్పినా కానీ దాన్ని ఏం చేయాలంటే సంపూర్ణంగా నెరవేర్చాలి. జాన్ 17:4 చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటాడు కదా. అక్కడ ఏమనంటే నెరవేర్చేవాడు, ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు శిష్యుడు. ఆ తర్వాత సమర్పించుకునేవాడు, డెడికేటెడ్ అయి ఉండాలి కదా. ఒకడు డెడికేట్ చేసుకుంటేనే తప్ప, అంటే తన జీవితాన్ని సమర్పించుకుంటేనే తప్ప తాను వెంబడించడం స్టార్ట్ చేయలేడు కదా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది డిసైపుల్షిప్ అంటే డెడికేషన్ కదా. డెడికేషన్ తర్వాత ఒబీడియన్స్, విధేయత ఉండాలి. విధేయత తర్వాత ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి కదా. ప్రేయర్ఫుల్, ప్రార్థించేటువంటి వ్యక్తి ఉండాలి. తర్వాత శ్రమపడే వ్యక్తి ఉండాలి. ఇప్పుడు మీకు చివరిగా 7 విషయాలు చెప్తాను, ఓకేనా. శిష్యుడు అనేవాడు ఏం చేయాలన్న దాని గురించి చెప్తాను. ఏంటంటే ముందు ఏం చేయాలంటే హీ మస్ట్ బి ఏ డెడికేటెడ్ వన్ కదా, అంటే సమర్పణ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. 1 విధేయత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. 2 అవునా, ప్రార్థించే వ్యక్తి అయి ఉండాలి. 3 ఈ 3 ఉంటే సమర్పణ, విధేయత, ప్రార్థన, ఈ 3 ఉంటే నెక్స్ట్ అతడు ఏం చేస్తాడంటే తనను తాను తగ్గించుకొని వెంబడించేవాడై ఉంటాడు. ఎందుకంటే విధేయత ఉంది కాబట్టి. వెంబడించేవాడు 4వ వాడైతే అభ్యసించేవాడై ఉండాలి, ఓకేనా. అభ్యసించమంటే ఎప్పటికప్పుడు వీ మస్ట్ లెర్న్, వీఆర్ ద లెర్నర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నేర్చుకునే వారమై ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే నెరవేర్చే వారమై ఉండాలి, ఓకేనా. ఏం చేయాలి, ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, శ్రమ పడాలి, ఓకేనా. శ్రమ పడితేనే తప్ప మహిమలో మనం ప్రవేశిస్తాం. నేను మీకు ఎప్పుడు చెప్తాను, 1 పీటర్ 5th చాప్టర్ వర్సెస్ 10వ వచనంలో ఏమనంటే మీరు జాగ్రత్త చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును, ఓకేనా. స్థిరపరుస్తాడు, బలపరచు. ఎందుకంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి, ఎక్కడికి పిలిచాడంటే తన నిత్య మహిమకు పిలిచాడు, ఓకేనా. ఎప్పుడు అంటే కొంచెం కాలం మనం శ్రమ పడిన పిమ్మట. శిష్యుడు అంటే అర్థమంటే శ్రమ పడేవాడు, ప్రార్థించేవాడు, నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, నెరవేర్చువాడు, విధేయుడు, ఇవన్నీ వస్తాయి, ఓకే కదా. ఇవన్నీ మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని మీరు దయచేసి రాసుకోండి. ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే శిష్యుని గురించి మనకేం చెప్పబడుతుందంటే గురువు లేని విద్య గుడ్డిది అన్నాడు. మన తెలుగు భాషలో చెప్తే గురువు లేని విద్య గుడ్డిది అని చెప్పేసి అన్నారు. ఇంకా మనము చెప్తే వేదాల్లోకి వెళ్ళి అదే అంతా మొత్తం చెప్పుకుంటూ వస్తే అక్కడేమంటే మాతృ దేవోభవ, పితృ దేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాడు. ఆచార్యుడు అంటే గురువు, ఓకే కదా. ఈ గురువు దేవునితో సమానం అని చెప్పేసి అంటాడు, ఆచార్య దేవోభవ, ఓకే కదా. ఇక్కడ మనం ఏం చెప్తాంటే శిష్యుడు ఎప్పుడు తన యొక్క శిష్యరికాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అని అంటే ఇక్కడ యేసయ్య మనకు మళ్ళీ 7 విషయాలు చెప్పాడు. అవి నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ మీ కొరకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఏం చెప్తానంటే నెంబర్ 1లో లూకాసు వార్త మీరు తీసుకోండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27, 33 వచనాలు, ఓకేనా. లూకాసు వార్తలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒకటంటే తన ప్రాణంను ద్వేషించని వాడు నా శిష్యుడు కానేరడు, నెంబర్ 1, ఓకేనా. లూకాసు వార్త 14, 26.
రెండోది ఏంటంటే తన శిలువనెత్తుకొని వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు కదా. 14 లూకా 14:27 కదా. తన కలిగిన దాన్ని విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు లూకా 14:33. ఇక్కడ 3 పాయింట్లు వచ్చేసినాయి మనకి. ఆ తర్వాత ఏమంటే వాక్యమందు నిలిచిన వారై నాకు శిష్యులై ఉంటారని చెప్పేసి అంటాడు. చూడండి, యోహాను సువార్త 8:31 చేస్తున్నట్టయితే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజంగా శిష్యులై ఉందురు అని చెప్పేసి అంటాడు. ఓకేనా. మీరు వాక్యమందు నిలిచిన వారైతే మీరు ఏమవుతారు, నిజంగా శిష్యులై ఉంటారని చెప్పేసి అని చెప్తాడు. యోహాను సువార్త 8:31. ఓకే కదా. ఆ తర్వాత నెంబర్ 5 ఏంటంటే, మీరు ఒకరినెడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని చెప్పి యోహాను సువార్త 13:35 చెప్తున్నాడు. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ మీరందరినీ కలిపి మిమ్మల్ని నా యొక్క శిష్యులుగా చేస్తుందని చెప్పి చెప్తున్నాడు. అంటే అర్థమేంటంటే శిష్యులలో నుంచి ఏం కావాలంటే ప్రేమించే శిష్యులు కావాలి, ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలని చెప్పి. అది యోహాను సువార్త 13:35. ఇంకొక విషయం చెప్తాంటే నెంబర్ 6 ఏంటంటే, మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందు నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులైందురు కదా. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించడం వలన, ఫలించడం వేరు, మరి ఎక్కువ ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. ఫలించిన వారు కాదు, మరి ఎక్కువ ఫలించిన వారు కాదు, కానీ బహుగా ఫలించిన వారు నాకు శిష్యులు, ఇందువల్ల మీరు నాకు శిష్యులైందురు అని చెప్పేసి అన్నాడు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి లాస్ట్ మాట ఏంటంటే, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. లూకా సువార్త మరి 24 ఓకేనా. లూకా సువార్త 24 ఓకేనా. లూకా సువార్త 24 49 మనకు ఒక్కసారి చూస్తాం అన్నమాట. 48 ఏముంటుందంటే, ఈ సంగతులకు మీరే సాక్షులు అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పడం జరిగింది. అక్కడ అర్థం ఏంటంటే, మీరే నాకు సాక్షులు అంటే అర్థం ఏంటంటే, ఈ వెంబడించే వాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, విధేయత కలిగిన వాళ్ళు, రూపాంతర అనుభవంలోకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు మాత్రమే సాక్షులు అని చెప్పేసి అని చెప్తున్నాడు అక్కడ. అంటే యేసు ప్రభు శిష్యులు ఎవరయ్యా అంటే సాక్ష్యము చెప్పేటువంటి వారు. ఇక్కడ నేను మీకు 7 పాయింట్లు చెప్పాను. మొదట మీకు 7 పాయింట్లు చెప్పేశాను, శిష్యుడు అంటే ఎవరు అని చెప్పి. మళ్ళీ అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే, శిష్యుడు అంటే చెప్పాను కదా, వెంబడించేవాడు, అభ్యసించేవాడు, విధేయుడు, సమర్పణ, ఇవన్నీ చెప్పాను కదా మీకు. ఆ 7 పాయింట్స్ మీరు పక్కన పెట్టేసుకోండి. ఎవరు శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఎవరు అని అంటే, ఇక్కడ చెప్తుంటే ప్రాణము సహా ద్వేషించుకునేవాడు, సిలువను మోసుకొని వెంబడించేవాడు, కలిగిన దాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేవాడు, వాక్యమందు నిలిచినవాడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారు, ఆ తర్వాత బహుగా ఫలించేవారు. ఇవి 7 విషయాలు మీకు చెప్పాను. ఇక్కడ మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే, విశ్వాసి అపోస్తలుడు కాకపోవచ్చు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. విశ్వాసి అనేవాడు శిష్యుడు కాకపోవచ్చు. బిలీవర్స్ చాలామంది ఉంటారు చర్చిలో, ప్రతి బిలీవర్ కూడా డిసైపుల్ అయి ఉండకపోవచ్చు, కానీ శిష్యుడు మాత్రం తప్పనిసరిగా విశ్వాసి అయి ఉంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శిష్యులు విశ్వాసులు, విశ్వాసంలోంచే శిష్యులుగా అయ్యారు. ఎందుకంటే యోహాను సువార్త 2:11 ఆయన మొదటి సూచక్రియ చేసి, ఇందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, అంటే వాళ్ళు విశ్వాసులు. ఓకే కదా. విశ్వాసి శిష్యుడు కాకపోవచ్చు, కానీ శిష్యుడు మాత్రం తప్పనిసరిగా విశ్వాసి అయి ఉంటాడు. ఓకే కదా. ఈ విశ్వాసి అయినటువంటి శిష్యుడు, ఈ శిష్యుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సేవ కొరకు పంపించాడు కనుక వారిని అపోస్తలుడు అన్నారు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు, ప్రకటించేవాడు అని అర్థం. ప్రకటించేవాడు, పంపబడినవాడు అని అర్థం. ఇక్కడ మనం చూసినట్టయితే శిష్యులు ఏం చేస్తారంటే
పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు పంపబడేటప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే అపోస్తలులు అని చెప్పి పిలువబడ్డారు. కాబట్టి శిష్యులు, అపోస్తలులు, పంపబడ్డవారు, ప్రకటించేవారు, ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా? ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే బైబిల్ గ్రంథంలో మరి ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఓకేనా? ప్రవక్తల శిష్యులు ఉన్నారు, నెంబర్ 1. ఓకేనా? మోషే శిష్యులు ఉన్నారు, నెంబర్ 2. బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు ఉన్నారు, నెంబర్ 3. యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తల శిష్యులు అనగానే మనకెవరు గుర్తు రావాలంటే రాజులు మొదటి గ్రంథంకి వచ్చేసేయండి. రాజులు మొదటి గ్రంథంలో అక్కడ మనం చూస్తున్నాం, ఒకసారి చూద్దాం. అక్కడ రాజులు మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథం, ఒక్క నిమిషం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఏలియా ఆరోహణ అయిపోతున్నాడు. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు, ఆయన్ని వెంబడిస్తున్నాడు. అక్కడ మనం చూస్తే 3వ వచనంలో బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఓకేనా? బేతేల్లో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత 5వ వచనం మనం చూస్తే ఎరికోలో మరి ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఓకేనా? తర్వాత యోర్దాను దగ్గర ప్రవక్తల శిష్యులు ఉన్నారు. చూడండి, బేతెల్లో ప్రవక్తల శిష్యులు ఉన్నారు, తర్వాత ఎరికోలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు, యోర్దాన్లో కూడా ప్రవక్తల శిష్యులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనము 6వ అధ్యాయానికి వచ్చేస్తే 2వ రాజు గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చింది. అక్కడ మనం చూసినట్టయితే ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఓకేనా? ఆ తర్వాత మోషే శిష్యులు ఉన్నారు. ఓకేనా? మోషే కూడా శిష్యులు ఉన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్టయితే మోషేకి శిష్యులు ఉన్నారు కదా. అక్కడ పుట్టుగుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేసినప్పుడు పరిసయ్యులు వచ్చామంటే నువ్వే వాడి శిష్యుడివి, మేమైతే మోషే శిష్యులమని చెప్పేస్తాను. మోషే దేనికి గుర్తు అంటే ధర్మశాస్త్రానికి గుర్తు. ద ఫాలోవర్స్ హూ ఫాలో ద 10 commandments ఆర్ తోరా గివెన్ బై గాడ్ టు ద మోజెస్. మోషేకు ఇవ్వబడ్డ ధర్మశాస్త్రాన్ని వెంబడించే పరిసయ్యులు కూడా మోషే శిష్యులనే చెప్పుకున్నారు. ఓకే కదా? నెంబర్ 1 ఏంటంటే ప్రవక్తల శిష్యులు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2 మోషే శిష్యులు ఉన్నారు, యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో. ఆ తర్వాత యోహాను శిష్యులు ఉన్నారు, బాప్తిసమిచ్చు యోహాను కూడా శిష్యులు ఉన్నారు. అక్కడ మనం యోహాను సువార్త కాదు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే బాప్తిసమిచ్చు యోహాను చెరసాల్లో వేయబడ్డ తర్వాత ఆయన తన శిష్యుల్ని పంపించి యేసు ప్రభు దగ్గర అడుగుతుంటే, రాబో వాడవు నీవేనా, మేము ఇంకెవరి కొరకన్నా కనిపెట్టుకోవాలా అని చెప్పేసి అంటున్నాడు. యేసు ప్రభు శిష్యులు కూడా లూకా సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే లూకా 11వ అధ్యాయము 1-2, ఇదే మత్తయి 11:2 వచనం. మత్తయి 11:2లో ఉంది, లూకా 11:1-2లో ఉంది. అక్కడ యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చాలించినాక యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అని చెప్పేసి అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే కదా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు శిష్యులు కదా, యేసు ప్రభు శిష్యుల గురించి నేను మీకు చెప్పాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1, ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరని ఉంటుంది. ఓకే కదా? ఇది యేసు ప్రభు యొక్క శిష్యుల గురించి. ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం అంటే వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యత్వం యొక్క విలువ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఈ శిష్యత్వం యొక్క విలువ ఏంటో మనం ఒకసారి తప్పకుండా తెలుసుకోవాలి. అంటే శిష్యులందరికీ వేరు. ఇక్కడ మనం చూస్తే శిష్యులందరి యొక్క విలువ వేరు. ఓకేనా?
ప్రవక్తల శిష్యులు, శిష్యులు, ఆ శిష్యులు అందరూ కదా. ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఆమోస్ అంటాడు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్తల శిష్యుని కాదు, నేను మేడికాయలు ఏరుకునేటువంటి పశువుల కాపరిని అంటాడు. ఓకే కదా. ఇక్కడ మనం చూస్తే ప్రవక్తల శిష్యులు ఉన్నారు, మోషే శిష్యులు ఉన్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేది ఎవరి గురించి చెప్తానంటే యేసు ప్రభు శిష్యుల గురించి చెప్తున్నాను. ఓకేనా. యేసు అంటే అందరు కూడా మనుషుల్ని వెంబడించిన వారే, కానీ ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఎవరంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడిని వెంబడించినటువంటి వారి యొక్క విలువేంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ఈ వాక్యాన్ని. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. చూడండి, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగలేదు. అక్కడ మనం చూసినట్టయితే అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేశాడు. దేవుడు నాకు ఇచ్చాడు ఈ నోరు. అలసిన వారిని మాటలతో ఊరడించే జ్ఞానం. తర్వాత చెప్తుంటే శిష్యులు విన్నట్లుగా ప్రతి ఉదయంన, ఒక ఉదయం కాదు స్నేహితుడా, ప్రతి ఉదయంన ఆయన నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ప్రతి ఉదయం కాదు, అర్ధరాత్రి ఎప్పుడు మెలకొస్తే అప్పుడే లేచి ప్రార్థన చేయడమే. అదేంటంటే దేవుడు నాకు వినుబుద్ధి పుట్టించాడు కనుక నేను వినకుండా తొలగలేదు, నా ప్రభువు మీద నేను తిరుగుబాటు చేయలేదు. ఇక్కడ జాగ్రత్తగా విందాం ప్రియులారా. శిష్యుడిని దేవుడు ప్రతి ఉదయం పలకరిస్తాడు. నువ్వు శిష్యుడవైతావే, నువ్వు ధన్యుడవు, జ్ఞాపకం చేసుకో. నువ్వు శిష్యుడవైతే నువ్వు దేవుని స్వరాన్ని వింటావు. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏంటంటే ప్రతి ఉదయము దేవుని స్వరాన్ని వినడమే దేవుని యొక్క శిష్యునికి ఉన్న ధన్యత. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రతి ఉదయం నా శిష్యులు విన్నట్లుగా ఆయన ప్రతి ఉదయం నాకు వినబుద్ధి పుట్టిస్తున్నాడు. నేను ఆయన స్వరాన్ని వింటున్నాను. ఆయన స్వరం వింటేనే నేను లోకంలోనికి అడుగు పెడతాను. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ప్రతి ఉదయం ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏంటంటే ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా దేవుని యొక్క స్వరాన్ని ప్రతి ఉదయం వినడమే నీ యొక్క గొప్ప విలువ. ఇక్కడ మీరు జ్ఞాపకం చేస్తారంటే యేసు ప్రభు శిష్యులకు ఉన్నటువంటి గొప్ప విలువ ఏంటో నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ గొప్ప విలువేనంటే నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుని వెంబడించినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. లూకా 5:11 సమస్తము విడిచిపెట్టి దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారని చెప్పి లూకా 5:11 చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క మొట్టమొదటి అనుభవం ఏంటంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడ్డది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. లూకా 8:10, మత్తయి 13:11. ఇక్కడ ఏంటంటే వారికి ఉపమానంగా బోధిస్తున్నావు, మాకెందుకు నువ్వు ఇది చెప్తున్నావు అని అంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడ్డది, అది వారికి అనుగ్రహించబడ్డది. యేసు ప్రభే సపరేట్గా డివైడ్ చేసి చెప్తాడు. ఏమంటే వారికి, మీకు. మీరు అంటే సమస్తమును విడిచిపెట్టి వెంబడించిన వారు, సిలువనెత్తుకొని వెంబడించేవారు, తనను తాను తగ్గించుకునేవారు, ఒకరినొకరు ప్రేమించుకునేవారు, వాక్యమందు నిలిచినవారు, బహుగా ఫలించేవారు, నిత్యము సాక్ష్యమిచ్చువారు. వీరికి దేవుడు చేసే ద వాల్యూ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే దే కెన్ నో ద మిస్టరీస్ ఆఫ్ గాడ్, నాట్ ద పారబుల్స్ ఆఫ్ గాడ్. ఉపమానాలు కాదు వాళ్ళకి దేవుడిచ్చేది. దేవుడిచ్చేటువంటి గొప్ప వరం ఏంటంటే పరలోక రాజ్య
మర్మాలు, ద మిస్టరీస్ ఆఫ్ గాడ్, మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యంలో ఏమంటే మర్మములు ఉన్నాయి ప్రియులారా. ఆ మర్మములు ఎవరికి దేవుడు అనుగ్రహిస్తారంటే బయలుపరచడం కాదు, అనుగ్రహించడం ఎవరికంటే శిష్యులకు మాత్రమే. మీకు అనుగ్రహించబడ్డది వారికి ఉపమానంగా బోధించబడుతుంది. కాబట్టి ద ఫస్ట్ వాల్యూ ఆర్ కాస్ట్ ఆఫ్ ద డిసైపుల్షిప్, శిష్యునికి ఉన్నటువంటి మొట్టమొదటి విలువ ఏంటంటే నువ్వు శిష్యుడిగా ఆయన్ని వెంబడిస్తే, తగ్గించుకుంటే, ప్రార్థిస్తే, సమర్పించుకుంటే, ఇవన్నీ నీలో ఉన్నట్టయితే దేవునికి ఏంటంటే పరలోక రాజ్య మర్మములను నీకు బయలుపరుస్తాడు, అనుగ్రహిస్తాడు. నెంబర్ 2 ఏంటంటే యేసు ప్రభు తన శిష్యులకు చేసినటువంటి గొప్ప విలువ ఏంటంటే తను ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలు ఏం చేశాడంటే ప్రార్థనలో రూపాంతరం పొందాడు కదా. రూపాంతర అనుభవం శిష్యుని యొక్క విలువ ఏంటంటే యేసు ప్రభు యొక్క రూపాంతర అనుభవం. పరలోక రాజ్య మర్మంలో ఎరుగుట మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క రూపాంతర అనుభవంలో కూడా వాళ్ళు పాలిభాగస్తులయ్యారు. రూపాంతర అనుభవం అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంది. రూపాంతర అనుభవము యేసు తన శిష్యులను తీసుకొని వెళ్ళి ఎత్తైన కొండ మీద ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన యొక్క వస్త్రములు తెల్లనివే దగదగా మెరిసెను. ఆ అనుభవంలోకి తీసుకెళ్ళాడు. శిష్యులకే మర్మములు, శిష్యులకే రూపాంతర అనుభవం. 3ది ఏంటంటే శిష్యులకు దెయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడు. దెయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడు. నెంబర్ 3 ఓకేనా. నెంబర్ 1 పరలోక రాజ్య మర్మములు ఎరుగుట. నెంబర్ 2 రూపాంతర అనుభవం పొందుట. నెంబర్ 3 దెయ్యములను వెళ్ళగొట్టుట. ఏంటి దెయ్యములను వెళ్ళగొట్టుట అంటే అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే లూకా సువార్త 9వ అధ్యాయము చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 1-2 వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును కదా, మొదటి వచనంలో ఉంటుంది. శక్తిని, అదేమంటే సమస్తమైన దెయ్యములు. ఈరోజు సంఘాల్లో రకరకాల దెయ్యాలు ఉన్నాయి. అక్కడ ఏం చెప్తా అంటే సమస్తమైన దెయ్యముల మీద శక్తిని. తర్వాత పాయింట్ నెంబర్ 4లో ఏముంటుందంటే స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి కదా. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట వారికి అనుగ్రహించి. ఇక్కడేమన్నాడు? సమస్త దెయ్యముల మీద అధికారమును, శక్తిని కదా. నువ్వు శిష్యుడు అయితే సమస్త దెయ్యాల మీద నీకు అధికారం ఉంటుంది, సమస్త దెయ్యాల మీద నీకు వెళ్ళగొట్టే శక్తి ఉంటుంది. అది 3వ పాయింట్ ప్రియులారా. నెంబర్ 4th పాయింట్ ఏంటంటే నువ్వు శిష్యుడు అయినట్టయితే ఆటోమేటిక్గా నీకు ఏం జరుగుతుంది సార్? స్వస్థపరచు వరము నీకు అనుగ్రహించబడుతుంది. స్వస్థపరచు వరం కూడా నీకు అనుగ్రహించబడుతుంది. నెంబర్ 4th పాయింట్ ఏంటి? స్వస్థపరచు వరం అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం చూస్తున్నామంటే స్వస్థపరచ అనుభవం, దెయ్యాలు వెళ్ళగొట్టే అనుభవము, రూపాంతర అనుభవము, ఈ మర్మంలో ఎరిగే అనుభవం, ఇవన్నీ మాత్రమే కాకుండా యేసు ప్రభు ఏం చేస్తాడంటే పాదాలు కడిగే అనుభవాన్ని కూడా ఇచ్చాడు. పాదములు కడగటం కదా. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదములు కడుగుతే ఏం చెప్తాంటే నేను ఇప్పుడు చేసేది మీకు అర్థం కాదు కానీ ఇక మీదట మాత్రం మీరు తెలుసుకుంటారు అని చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇదిగో అక్కడ మీరు ఒకసారి నేను మీకు చదువుతాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే నేను మీకు ఒక చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో నేను చదువుతా చూడండి దయచేసి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. అంటే అర్థమేంటంటే పాదములు కడగడం ద్వారా ధన్యత వస్తుందని చెప్పి మీరు ఈ సంగతులు ఎరుగుదురు కనుక
ఆ తర్వాత కూడా యేసయ్య ఏం చెప్తా అంటే చూడండి 13వ వచనం చూసినట్టయితే 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేసినట్లా చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాదు, బోధకుడు కంటే శిష్యుడు గొప్పవాడు కాదు. మత్తయి సువార్త 10:24 ఏమనంటే శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాదు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. అంటే శిష్యుడు ఎప్పటికైనా కానీ గురువు దగ్గర శిష్యుడు అని చెప్పే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే పాదాలు కడిగే అనుభవంలో చెప్తుంటే మీరును ఇలాగ చేసినట్లా మీరు ఇలాగ చేయవని చెప్పి మీకు మాదిరి కొరకు నేను ఈ కార్యాన్ని చేశాను అని ఏమనంటే ఈ సంగతులు మీరు ఎరుగురు కనుక 17వ వచనం జాన్ 17:13లో అక్కడ 13:17లో ఏం చెప్తుంటే 13వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా చెప్తుంటే ఈ సంగతులు మీరు ఎరుగురు కనుక మీరు వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుతారు. శిష్యులు ఏమవుతారు? బ్లెస్సెడ్, ధన్యులవుతారు. ఎప్పుడు ధన్యులవుతారంటే యేసు ప్రభు చేసిన మాదిరిలో మనం కూడా చేస్తే మనం అప్పుడు ఏమవుతామంటే ధన్యులమవుతాం. అది 5వ పాయింట్. ఇంకా 6వ పాయింట్కి వచ్చే వరకు ఏమైందంటే శిష్యరికం అంటే పరలోక రాజ్య మర్మాలు ఎరగటము, రూపాంతర అనుభవంలోకి వెళ్ళడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులు స్వస్థపరచడం, బాధలు గడడం, ఇది మాత్రమే కాదు సుమా. ఇంకా మనం దేవుని రాజ్యానికి దగ్గర అవుతూ ఉంటే అక్కడ ఏం చెప్తారంటే రంపములతో కోయబడ్డారు, గొర్రె చర్మను మేక చర్మను కప్పుకొని పారిపోయి కొండ గుహలో జీవించారు, చంపబడ్డారు. శిష్యత్వం అంటే శిష్యుని యొక్క విలువేంటంటే ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మనకి పత్రిక పాఠం ఉంది కదా, ఒకసారి దయచేసి తీయండి. ఆ యొక్క పత్రిక పాఠము 2వ కొరింథీ 6వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. శిష్యత్వం యొక్క విలువ ఏంటి అని అంటే నాకు పరలోక రాజ్య మర్మాలు వచ్చేసేసినాయి, నాకు రూపాంతర అనుభవం వచ్చేసింది, నేను దెయ్యాలను నిలగొట్టేస్తున్నా, లేకపోతే నేను ఇక అసలు రోగుల్ని స్వస్థపరిచేస్తున్నా, ఇది మాత్రమే కాదు. నేను ఇక ప్రతి ఒక్క మాండి థర్స్డేకి నేను శిష్యుల పాదాలు కడిగినట్టే మా సంఘస్థుల పాదాలు కడుగుతున్నా, నేను అమ్మగారు ఇద్దరం కడుగుతాను. ఈ పాదాలు కడగడం ఇవన్నీ అయినాక అసలు సంగతి ఎక్కడ బయటపడతా అంటే ఇప్పుడు పౌలు ఈరోజు మనకు 2వ బైబిల్ పాఠం ఇచ్చారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు ఉన్నప్పుడు అక్కడ చూడండి, పౌలు కూడా శిష్యుడే కదా, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి శిష్యులకు రాస్తున్నాడు, సంఘస్థులకే కాదు శిష్యులకు కూడా అక్కడ రాస్తున్నాడు. ఏమనంటే మా పరిచర్య నిందింపబడకు నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరమేమి కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లర్లలోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యం చెప్పుట వలను దేవుని బలమున వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలన సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బావుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైన అట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. ప్రియమైనటువంటి దైవజనుడ, ప్రియమైన స్నేహితుడ, సంఘ కాపరి, ఇది పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న శిష్యత్వం యొక్క విలువ. శిష్యత్వం విలువ అనగానే
ఓ గొప్ప గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. ఇది చేస్తేనే అది జరుగుద్ది. అంటే ఇట్లా శ్రమ పడితేనే మనకు పలానా దీవెన వస్తుంది. అంటే శిష్యత్వం యొక్క విలువ ఏంటంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రసంగం కాదు. శిష్యత్వం విలువ అనేది అది జీవితానికి సంబంధించింది. ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. నువ్వు వెంబడిస్తున్నావు కరెక్టే, కానీ శ్రమ వచ్చినప్పుడు తప్పించుకొని పోతున్నావు. నువ్వు వెంబడిస్తున్నావు కరెక్టే, కానీ నీకేదో ఆపద వచ్చినప్పుడు దేవుడు నాకెందుకు ఇట్లా చేశారని చెప్పి నువ్వు కృంగిపోతున్నావు. అయితే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే సుకీర్తి దుష్కీర్తులతోనూ కదా, ఏమి తెలవబడిన వారం ఎట్లుండు, అన్నీ తెలిసిన వారం కదా, ఇదిగో చనిపోతున్న వారం ఎట్లుండి బ్రతుకుచున్న వారం, అవునా, దుఃఖపడిన వారం ఎట్లుండి సంతోషించే వారము, దరిద్రమై ఉండి కూడా అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయవారము, తర్వాత ఏమి లేని వారం ఎట్లుండి కూడా సమస్తం ఉన్నవారం. ఇది ఒక కాపరి జీవితం మాత్రమే కాదు ప్రియుడా, ఒక శిష్యుని యొక్క విలువ. ఏంటి శిష్యుని యొక్క విలువ అంటే శ్రమల్లోనే ప్రభువుని పట్టుకొని ఉండడం, శ్రమల్లో కూడా క్రీస్తుని వెంబడించడం, శ్రమల్లో కూడా జీవించడం. అదే కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఒకసారి మీరు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూసినట్టయితే, హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తానేమంటే 37-38 వచనాలు చదువుతాను. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను మరియు బంధకములను, ఖైదును అనుభవించిరి. 36-30లో రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే అర్థమేంటే, నువ్వు నిజంగా యేసు ప్రభు శిష్యుడమైందంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ఉపేక్షించుకొని విడిచిపెట్టి నువ్వేం చేయాలంటే నీ సిలువను ఎత్తుకొని, యేసు ప్రభు సిలువను కాదు. చాలామంది ప్రసంగం చేసినప్పుడు తన సిలువను ఎత్తుకుంటే తన అంటే యేసు ప్రభు చెప్తారు, తన అది కాదు. నీ సిలువని నువ్వెత్తుకొని, యేసు ప్రభు సిలువ గురించి కాదు, నీ సిలువను నువ్వు ఎత్తుకొని కదా సమస్తం నువ్వు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి. ఈ వెంబడించే క్రమంలో శిష్యులైన వారు, యేసు ప్రభు కొరకు సాక్షులైన వారు, పరిశుద్ధాత్మను పొందినవారు, వీరందరూ ఏమయ్యారంటే రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఖడ్గము చేత చంపబడ్డారు, గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడుచు గుహలలోనూ అడవుల్లో సొరంగములలో తిరుగుచు ప్రభు కొరకు జీవించారు. అది క్రైస్తవ జీవితం యొక్క శిష్యత్వం. శిష్యుల యొక్క విలువ ఏంటంటే మర్మాలు ఎరగడంతో ప్రారంభమై మరణంతో ముగిస్తుందని అనుకోవద్దు. శిష్యత్వము మర్మములతో ప్రారంభమైంది, ఓకేనా, మరణంలో నుంచి సాగిపోతూ, బాగా గుర్తుపెట్టుకోండి, మరణంలో నుంచి సాగిపోతూ మహిమలోనికి ప్రవేశిస్తుంది. అందుకే చెప్పారు కదా, తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు పిలిచిన దేవుడు సర్వకృపల దేవుడు కదా, 1 పేతురు 5:10. ఆ తర్వాత నేను మీకేం చెప్తానంటే నెంబర్ 7 పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది యేసు ప్రభు స్వయంగా తన యొక్క శిష్యులకు అపోస్తులకు చెప్పినటువంటి మాట. అది ఏంటంటే, మరి మత్తయి సువార్త లూకా సువార్త 22వ అధ్యాయము, ఓకేనా, లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి తీయండి. అక్కడ మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయంలో 28 నుంచి 29-30 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, నా శ్రమలలో, నా నిందలలో, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. 28వ వచనం.
కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఇది శిష్యుని యొక్క వచ్చేటువంటి గొప్ప విలువ అంటే ఘనత. ఏంటి అనంటే, నువ్వు యేసు ప్రభు శిష్యుడవైతే రంపములతో కోయబడవచ్చు, చంపబడవచ్చు, మరణంలోకి వెళ్ళవచ్చు, కానీ నువ్వు మహిమలో ప్రవేశిస్తావన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకో. నువ్వు యేసు ప్రభు శిష్యుడవైతే మనం ఉత్తర ప్రత్యుత్తర పాఠాలు చదివాం కదా, ఆ ఉత్తర ప్రత్యుత్తర పాఠాల్లో దేవుని యొక్క భక్తుల గురించి చెప్తూ యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ 34:7 యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. ఒక్క దూతే. అదే మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ చూస్తున్నామంటే, దానియేలు దగ్గరికి రాజు వస్తాడు, మెల్లని స్వరంతో దుఃఖ స్వరంతో చెప్తాడు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించను అనగానే, రాజా నువ్వు చిరకాలం జీవిస్తావు కదా అని ఏమన్నాడు తెలుసా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితేనే కనుక, ఓకేనా, దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించాడు. ఏంటంటే ముమ్మారు అతడు మోకాళ్ళలోని యెరూషలేము తట్టు ఆ యొక్క కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తుంటే ఆయన మీద నేరం మోపారంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడమే నేరం, కానీ రక్షించిన వాడు దేవుడు తన దూతను పంపించి రక్షించాడు. అక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా మనం చూసినామంటే ఆయన ప్రార్థన చేస్తుండగా కదా, అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి, మీరు రాసుకోండి దయచేసి, లూకా సువార్త 22:43 ఓకే కదా, కీర్తనలు 34:7 దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22, లూకా సువార్త 22వ అధ్యాయం 43. ఒక్కసారి మీరు రాజుల గ్రంథంలోకి వచ్చేస్తే, రాజుల గ్రంథము ఒక్కసారి చెప్తాను. రాజుల గ్రంథము మొదటి రాజులు కాదు, 2వ రాజులు 19వ అధ్యాయము 35వ వచనం. 2 Kings 19 చాప్టర్ వర్సెస్ 35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని, 1,85,000 కదా, 1,85,000 కదా జనులను హతము చేశాను. ఒక దూత కెపాసిటీ, యెహోవా దూత యొక్క కెపాసిటీ ఏంటంటే 1,85,000 మందిని హతం చేయనటువంటి యెహోవా దూత. ఇక్కడ కీర్తనలు ఇదేం చెప్పాను, 2వ రాజులు 19:35 చెప్పాను. తర్వాత కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని ఆ దూత కెపాసిటీ ఏంటంటే 1,85,000 మందిని ఆ టైంలో హతం చేసేసింది. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, దానియేలు 6 అంటే మొదటి పాఠంలో 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు తన దూతను పంపించి నన్ను కాపాడాడు. దూతలు కాదు, దూత. ఆ తర్వాత మనం చూస్తున్నాం లూకా సువార్త 22:43లో యేసయ్య భారముతో మోకాళ్ళలోని 41లో మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తబిందును, అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మన యొక్క వాక్యాన్ని మనం ముగించబోతున్నాం. దానికి ముందుగా నేను మీకు 7వ పాయింట్ ఏం చెప్తానంటే, నా శోధనలో
నాతో నిలిచిన వారు మీరే. కాబట్టి నేను మీకు ఏం చేస్తా అంటే, నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా నేను కూడా ఏం చేస్తా అంటే, నా రాజ్యంలో నా భోజనం బల్ల దగ్గర నేను మీకు ఏం చేస్తాను, సింహాసనం మీద కూర్చోడానికి అవకాశం ఇస్తాను. మీరు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీస్తారంటే ఎంత గొప్ప విలువ చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తా అంటే, ఆ యొక్క మత్తయి సువార్త 28:19 మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. అయ్యా మరి సమస్త జనులకు శిష్యులుగా చేస్తే మరి నాకేంటి అంటే, ఇగో ఇప్పుడు నీకు చెప్పినటువంటి అవి యేసు ప్రభు శిష్యులకు దేవుడు ఏ అయితే అనుగ్రహించాడో అవి దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. శిష్యుని యొక్క విలువ ఎప్పుడంటే దట్ ఈస్ ప్రాక్టికల్ లైఫ్. అనేకులు ఏమైపోతారంటే శ్రమలు వచ్చినాక దేవుని సన్నిధి నుంచి పారిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా సువార్త పాఠం మనం ఒక్కసారి చూద్దాం. యేసు ప్రభు మనుష్య కుమారుడు మార్కు సువార్త 10:45 పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయటకును అనేకులకు విమోచన క్రయదముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నువ్వు నిజంగా యేసు ప్రభు బిడ్డవైతే రంపములతో కాబడి ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, సొరంగంలోకి వెళ్ళి గుహల్లో బ్రతికి ప్రభు కొరకు జీవిస్తూ దరిద్రులైపోయినటువంటి వారు ఉన్నారు కదా, వారందరికంటే నువ్వు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించి. నీకు అటువంటి శ్రమలు రావట్లే, అటువంటి శ్రమలే రాకపోతే నీవు మహిమలో ఎట్లా చోటు ఉంటుంది చెప్పండి. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు నిన్ను ఎంత క్షేమంగా కాపాడుతున్నాడు. నువ్వు దేవుని వైపు చూస్తావా, మనుషుల వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తావా, శ్రమల వైపు చూస్తావా? శ్రమలు నిన్ను మరణానికి నడిపిస్తాయి, మరణం నిన్ను మహిమలోకి నడిపిస్తుంది. మర్మములతో ప్రారంభమైనటువంటి శిష్యరికం మహిమలోనికి వెళ్ళాక ముగిస్తుందని జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతైన యేసయ్యానికి స్తోత్రం. నాయనా, అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినందుకని స్తోత్రములు. ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి బిడ్డలకు వినగలిగినటువంటి యోగ్యమైన మంచి మనసును, గ్రహించగలిగినటువంటి యోగ్యమైన మంచి మనసును, లోబడే జీవితాన్ని, వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయండి. ఈ వాక్యము ప్రభువా ఓపికతో విని పరిశుద్ధాత్మతో అర్థం చేసుకుంటూ కృప చూపించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎన్నో మర్మాలు ప్రభువా మరి మాకు దాచి ఉంచావు. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దూతను కావలుగా ఉంచి నిత్యము ప్రతి ఉదయం నీ స్వరాన్ని వినే భాగ్యం మాకు దయచేసి నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయమని, నీ రూపాంతర అనుభవంను, నీ యొక్క అధికారం చేత దెయ్యాలను వెళ్ళగొట్టకు నాయనా. నీ కృపలో ప్రభువా మరి ముఖ్యంగా రోగులను స్వస్థపరచటకు, అంత మాత్రమే కాదు పాదములు కట్టుటకు, శ్రమపడటకు, మహిమలో ప్రవేశించడం మా కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ తన శిష్యులుగా స్వీకరించి, శిష్యులు మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 9:36 దోర్కా అను శిష్యురాలు తబిత ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యురాలు ఉన్నారు, శిష్యులుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ప్రభు తన మహిమలో మనం చేర్చుకున్నట్లు 955538313116 అనే నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.